గత 4 రోజులుగా మనకి ఓన్లీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ డీజిల్ అండ్ పెట్రోల్ కృత్రిమ కొరత అనేది జరగడం జరిగింది. అంటే కృత్రిమ కొరత అనేది ఎలా వచ్చిందని, ఎందుకంటే కృత్రిమ కొరత అన్న పాయింట్ మనకి కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడాను ఇలాంటి డీజిల్ తాలూకా సంక్షోభం కానీ పెట్రోల్ తాలూకా సంక్షోభం కానీ లేదు. దగ్గర 4500 బంకులు ఉన్నటువంటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో 70% వరకు నో స్టాక్ బోర్డులు పెట్టున్నాయి. ఇది ఎందువల్ల జరిగింది? జనాలందరూ చాలా ఆందోళన పడి ఏంటి ఎందువల్ల జరుగుతుందంటే, చాలా మందికి ఒక అపోహ ఏంటంటే పైన ఎక్కడ యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధం వల్ల అందుకని మనకు కూడా ఈ ఆయిల్ కూడా ఇక్కడ పడుతుంది అంటారు. పోనీ అది నిజమే అనుకుంటే మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ యొక్క కొరత ఎందుకు? మరి పక్కన తెలంగాణలో ఎందుకు లేదు, కర్ణాటకలో ఎందుకు లేదు, తమిళనాడులో ఎందుకు లేదు, కేరళలో ఎందుకు లేదు? ఈ విషయం ప్రజలందరూ గ్రహించాలి. కావాలని చెక్ చేసుకోండి. ఓన్లీ ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ యొక్క స్కేర్ సిటీ అనేది, ఆర్టిఫిషియల్ స్కేర్ సిటీ అనేది తీసుకురాబడింది. అది ఎవరి కోసం, ఎందుకోసం? ఈ కూటమి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నాయకుల యొక్క లబ్ధి కోసమా, ఇంకా వేరే ఎవరికైనా కోసమా? అంటే ఈ కూటమి ప్రభుత్వం నాయకుల యొక్క స్వలాభం కోసం ఏం చేస్తున్నారంటే, గతంలో అంటే మీరు గమనించినట్టే ప్రతిదీ వాళ్ళకి ఇన్కమ్ ఏ విధంగా రావాలి, ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి దున్నుకోవాలన్న దాని మీద ఉన్నారే తప్ప ఈరోజు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కానీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఈ కూటమి ప్రభుత్వం నాయకులు కానీ ఎవరైనా సరే అందరూ కూడాను కలెక్షన్ పనుల్లోనే ఉన్నారు. సో ఈ విషయాన్ని మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ కేంద్ర మంత్రి గారిని ఈ యొక్క కొరత గురించి అడగడం జరిగింది. అడుగుతుంటే అక్కడ నుంచి కేంద్ర మంత్రి గారు చెప్పిన సమాధానం బాగా వినాలా. ఏ ఇండెంట్ కూడా మేము ఆపట్లేదు, ప్రతి ఇండెంట్ని మేము ఫిల్ చేసి పంపిస్తున్నాం, మా దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవు అని. అంటే మరి ఎక్కడ గ్యాప్ వస్తుంది, మరి ఎందువల్లనని, మరి ఏ విషయంలో అని చెప్పేసి కొరత ఏర్పడింది? ఇదేంటంటే ఈ కూటమి ప్రభుత్వం నాయకులు కొంతమంది దీనికి బాగా పూనుకొని దీన్ని డబ్బుని చేసుకోవడం కోసం, ఎక్స్ట్రా బ్లాక్ మార్కెట్ చేసుకోవడం కోసం చేస్తుంది. అంటే మొన్న ఒక 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత డీజిల్ రేట్లు పెరుగుతాయి అని చెప్పేసేసి ఒక అపోహ అనేది జరిగింది. ఈ అపోహకి ఏం చేశారంటే, సరే మనం స్టాక్ పెంచుకున్నట్లయితే 100% మనం దీన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవచ్చు కానీ చెప్పి ఈ కూటమి ప్రభుత్వ నాయకులు చేసినటువంటి పన్నాగంలో ఇది ఒక భాగం. ఏంటి మేము అడిగేది ఏంటంటే, కూటమి ప్రభుత్వాన్ని మీరు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇక్కడ పెట్టి అసలు ఏం జరుగుతుంది, అసలు స్టాక్ ఎందుకు ఉండట్లేదు, ఎందుకు ఇండెంట్లు పెట్టట్లేదు? ఇండెంట్లు పెడితే అది ప్రాపర్గా ఇదివరకు రెగ్యులర్గా జరిగేది. గత 4 రోజుల ముందు ఏదైతే జరిగిందో ప్రాపర్గా ఇండెంట్స్ ఏదైతే వచ్చిందో, రెగ్యులర్గా ఆయిల్ ఎప్పుడే సరఫరా వచ్చిందో ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అన్న దాని మీద కొంచెం దీని మీద రివ్యూ చేస్తే, ఎవరైతే ఈ యొక్క పాపాలు చేస్తున్నారో, ఎవరైతే ఈ దుర్మార్గానికి వెళ్తున్నారో, ఎవరైతే ఈ బ్లాక్ మార్కెట్ని చేసుకొని సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కనిపెడితే బాగుంటుంది. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఏదైనా ఉంటే మటుకు ఎట్టి పరిస్థితుల్లో మేమందరం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలందరూ కూడాను గట్టిగా మీ విషయంలో తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ విషయాన్ని తొందరగా ఎట్టి బస్సులు యాక్షన్ తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.